ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహ్యమ్మను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. సాధారణంగా మనం వారాహి అమ్మవారిని మంగళవారం, శుక్రవారం రోజుల్లో పూజిస్తూ ఉన్నాము. అదేవిధంగా విశేషమైనటువంటి పర్వదినాలు పౌర్ణమి, పంచమి, అష్టమి, అమావాస్య తిథుల్లో అమ్మకు పూజలు, పరిహారాలు చేసి రెట్టింపు ఫలితాలను పొందు. ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తీర్చగల వారాహి మంత్రం. నాకు ఒక సిస్టరు మెసేజ్ చేశారనమాట. ఇన్స్టాలో మెసేజ్ చేశారు. ఎందుకంటే యూట్యూబ్లో అయితే అందరూ చూస్తారక్క, నాకు పర్సనల్గా నాకు చెప్పండి అక్క అని ఆ సిస్టర్ నన్ను కోరింది. నేను ఇన్స్టాలో చేయమ్మని మెసేజ్ చేయమని చెప్పాను. ఆ సిస్టర్కి ప్రాబ్లం అంటే వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఫాదరు, తను, వాళ్ళ మదరు అంత ఆనందంగా ఉన్న కుటుంబం ఒక్కసారిగా వాళ్ళ ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ వల్ల కొలాప్స్ అయిపోయింది. తనకు ఉన్న పళంగా చదువు ఆపేయాల్సిన పరిస్థితి. అదేవిధంగా వాళ్ళకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ ఫాదర్ బిజినెస్ లాస్ లోకి వచ్చేసింది వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల. అక్క, నాకు దిక్కు తోచని స్థితిలో ఉన్నానక్క, నాకు హెల్ప్ చేయడానికి ఎవరూ రావటం లేదు. ఇటు రిలేటివ్స్ కానీ, ఇటు ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ రావటం లేదక్క మా ఇంటికి. నాకు ఎవ్వరూ అసలు సహాయం చేయటం లేదు. అప్పటి వరకు మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు ఇక మా ఇంటికి రావటం మానివేశారక్క. నాకు ఏం చేయాలో తెలియటం లేదక్క, దిక్కుతోచని స్థితిలో ఉన్నానక్క అని మెసేజ్ చేశారు. ఆ సిస్టర్కి నేను అమ్మవారికి, వారాహి అమ్మవారి గురించి చెప్పి అమ్మవారికి ఈ విధంగా చేయమ్మా, నిన్ను ఆ సమస్యల నుండి అమ్మ ఒక్కరే అమ్మ మనల్ని బయట పడవేసేదని ఆ సిస్టర్కి చెప్పాను. చాలా ఓదార్స్తూ చెప్పాను. ఆ సిస్టర్ నమ్మకంతో చేసిందనమాట ఈ పరిహారం. ఆ సిస్టర్కి ఇమీడియట్ గా ఒక 2 weeks లోనే రిజల్ట్ వచ్చిందనమాట. అంత శక్తివంతమైన పరిహారం అనమాట. మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా, కొంతమంది భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి. భర్త నన్ను రోజు వేధిస్తున్నారక్క, నాకు టార్చర్ పెడుతున్నారక్క, నేను ఈ కష్టాలను ఇలా పుట్టింట్లోనూ చెప్పుకోలేనక్క, అటు ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోలేనక్క, అత్తమామల నుంచి బాగా నాకు ప్రెజర్ ఎక్కువైపోతుంది, చాలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇటు ఆఫీసులో ఇబ్బంది పెడుతున్నారు, బాస్ నుంచి నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయక్క అని కొంతమంది బాధపడుతూ మెసేజ్ చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అందరికీ తెలిసే ఉంటుంది. ఒక మహిళ బయటకు వెళ్ళిందంటే అటు కుటుంబాన్ని మేనేజ్ చేసుకోవాలి, ఇటు జాబ్ను కూడా మేనేజ్ చేసుకోవాలి. అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే బయట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న పరిస్థితుల్లో మీరు అమ్మవారిని నమ్ముకుంటే చాలు, మనకు అమ్మ ధైర్యాన్ని ఇస్తారు, మన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా జాబ్ గురించి ట్రై చేస్తున్నాం అక్క, జాబ్ రావటం లేదనే వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ తో బాధపడేవాళ్ళు, ఎలాంటి సమస్యల నుండైనా బయట పడవేసే శక్తివంతమైన మంత్రం అన్నమాట. మీరు 11 సార్లు జపిస్తే చాలు. ఎలాంటి బాధల్లో ఉన్నా అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని జపించి చూడండి, మీకు వెంటనే అమ్మ సొల్యూషన్ చూపిస్తారన్నమాట. మీ సమస్యకు తగ్గ తీర్పును అమ్మవారు చూపిస్తారన్నమాట. నమ్మకంతో చేస్తే చాలు. ఈ మంత్రం ఎంతో శక్తివంతమైనది. మనకు అనుకోకుండా సమస్యలు వస్తూ ఉంటాయి. అవి తెలిసి కానీ తెలియక కానీ ఏదో రకంగా ఒక సమస్యలో స్టక్ అయిపోతాం. ఆ సమస్య నుండి బయటపడటానికి మనకు అమ్మ మార్గాన్ని చూపిస్తారు అన్నమాట. వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకోండి, మన కష్టం అనేది తీరిపోతుంది. అమ్మని నమ్ముకుని చెప్పండి, 100% మీకు అమ్మ రిజల్ట్ చూపిస్తారు. ఆ ఇల్లంతా సుఖ సంతోషాలతో ఉంటుంది. ఎంతో కరుణగల్ల తల్లి మన వారాహి అమ్మ. అమ్మవారి యొక్క ఈ నామాన్ని 11 సార్లు జపించండి. 12వ నిమిషంలోనే మీ కోరిక నెరవేరుతుంది. మీ ఇంట్లో వారాహి అమ్మవారిని పూజిస్తూ ఉంటే చక్కగా అమ్మవారి ఫోటో ఎదురుగుండా కూర్చుని పూజించండి. లేదా మీరు ఎక్కడైనా కూర్చుని అమ్మవారికి ఒక చిన్న దీపారాధన చేసి మీరు అమ్మగా భావించి మీరు ఈ మంత్రాన్ని జపించండి. ఆ అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తున్నంతసేపు మీలో ఎటువంటి నెగటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్ మైండ్ తో అమ్మ మీద ధ్యాస ఉంచండి. అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం సమయేశ్వర్యై నమః. ఓం సమయేశ్వర్యై నమః.
ఓం సమయేశ్వర్యై నమః. ఓం సమయేశ్వర్యై నమః. సమయానికి తగ్గట్టు మన కష్టాన్ని తీర్చే ఆ తల్లి ఈ నామాన్ని జపించితే మీకు నిజంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, చిక్కుల్లో ఉన్నా మీ సమస్యలన్నీ తొలగింపచేసే పవర్ఫుల్ మంత్రం. పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళు జపించకూడదు, నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఈ మంత్రాన్ని జపించకూడదు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంతో మంది వారాహి భక్తులకు షేర్ చేయండి. చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున అందరూ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను. జై వారాహి.